వసుదేవుడు దేవకి కంటే ముందుగా రోహిణిని వివాహం చేసుకుని ఉంటాడు. ఈమెకి బలరాముడు, సుభద్ర జన్మిస్తారు. దేవకి వసుదేవుల 7వ సంతానమైన బలరాముని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా వీరికి బలరాముడు జన్మిస్తాడు. ఈ విధంగా రోహిణి కూడా కృష్ణుడికి తల్లిలా భావించాడు. సందీపని ముని భార్య అయిన సుముఖీ దేవికి కూడా తల్లి హోదా కల్పించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సందీపని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. అయితే సుముఖీదేవి శ్రీకృష్ణుని తన కుమారుడిగా ఉండేలా అడుగుతుంది. కావున శ్రీకృష్ణుడు ఆమెకు కూడా తల్లి హోదా కల్పించాడు. పాలు తాగే వయసులో ఉన్న శ్రీకృష్ణుని హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు. తన రొమ్ములలో కాలకూట విషాన్ని నింపుకొని కృష్ణుని హతమార్చాలని చూస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కన్నయ్య పాలతో పాటు ఆమె శరీరంలోని రక్తం మొత్తం తాగేస్తాడు. దీంతో ఆమె చనిపోతుంది. దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో కాలిపోతున్న ఆమె దేహం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది. ఈ ఘటన తర్వాత శ్రీకృష్ణుడు పూతనకు తల్లి హోదా కల్పించాడు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.